సో హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత చిన్నోస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఎండుమిర్చి తీసుకొని తొడమలు తీసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం తీసుకోవాలి అండ్ ఎండుమిర్చి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు గోంగూర అనమాట. తీసుకున్న తర్వాత ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని మనము ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ ఫ్రై కూడా మరి ఓవర్గా బ్లాక్ కలర్ వచ్చేంతలాగా కాకుండా కొంచెమే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుంటున్నాను అనమాట, ఫ్రై అయిపోయినాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో మనం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీకు చూపిస్తాను ఎంతవరకు ఫ్రై చేసుకోవాలనేది. మరి ఓవర్గా ఫ్రై చేసుకుంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం మీడియం లెవెల్లోనే ఫ్లేమ్ కూడా ఉంచి గ్యాస్ కొంచెం సిమ్లో లేదంటే మీడియం లెవెల్లో గ్యాస్ ఉంచి అందులో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మీడియం టైప్లోనే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ఆయిల్లోనూ ఇప్పుడు మనము నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుంటున్నాం అన్నమాట. సో గోంగూర పచ్చడికి గోంగూర మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి గోంగూర గోంగూర వేసుకొని కొంచెము మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ తిప్పుతూ ఉండండి. ఎందుకంటే గోంగూర అడుగున అంటుకుంటుంది కాబట్టి అడుగున అంటుకుంటే ఆ టేస్ట్ కూడా కొంచెం పోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం చూస్తూ ఉండండి దగ్గరికి అయ్యేంత వరకు. మీకు లాస్ట్ వరకు చూపిస్తాను గోంగూర ఈ కన్సిస్టెన్సీ వరకు ఇట్లా కలుపుతూ తిప్పుతూ ఉండాలనేది. సో ఇప్పుడు వచ్చేసి మన గోంగూర ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసింది అనమాట. ఇంకొక 5 to 10 minutes వరకు కొంచెం గోంగూర ఫ్రై చేసుకుంటే మొత్తం ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. దగ్గరకు వచ్చిన తర్వాత ఆయిల్ కొంచెం తేలుతున్నట్టు కొంచెం ఇట్లా పైకి కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంకి మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెము చల్లారనివ్వాలి అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ కూడా మనం గోంగూర పచ్చడిలోనే యూజ్ అవుతుంది. సో ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో నేను ఇప్పుడు ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాను. సో మిక్సీ పట్టుకునే టైంకి మరి పౌడర్ లాగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మరి పౌడర్గా వద్దండి. సో ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇప్పుడు మనం వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, అలాగే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అండ్ గోంగూర. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటున్నాము. మిక్సీ కూడా కొంచెం మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా ఒక మీడియం లెవెల్లో ఫ్రై చేసుకుంటే ఒక పచ్చడి స్టైల్ వరకు మిక్సీ పట్టేసుకుంటే చాలు. మీకు ఒకసారి చూపిస్తాను మిక్సీ పట్టిన తర్వాత ఏ కన్సిస్టెన్సీ వరకు మిక్సీ పట్టుకుంటే చాలు. నాకు తెలిసి ఒక 1 minute ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా. దాని తర్వాత మిక్సీలో నుంచి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. నేను ఇందులో జీలకర్ర యాడ్ చేయడం మర్చిపోయినా. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.